హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో విశాఖపట్నంలో జగన్నాథ స్వామి రథయాత్ర జరిగిన తర్వాత చౌల్ట్రీ దగ్గర జగన్నాథ స్వామిని 10 రోజులు 10 అవతారాల్లో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ 10 రోజులు భక్తులు ఇక్కడకు విచ్చేసి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. విశాఖపట్నంలో ఉన్న ప్రజలే కాక ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ఇక్కడకు ప్రజలు భారీగా తరలివస్తారు. ఇక్కడ క్యూ లైన్ లో ధర్మ దర్శనం అంటే ఉచిత దర్శనం 10 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్, అలాగే 200 రూపాయల టికెట్లను కూడా విక్రయిస్తూ ఉంటారు. ఈ 10 రోజులు సేవా వాళ్ళు వచ్చి ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు లడ్డూ కౌంటర్ లో. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ ఇక్కడ ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది. ఈ భోజనాల దగ్గర కూడా సేవా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారి దర్శనం చేసుకునే చోట్ల కూడా సేవా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఈ 10 రోజులు అస్సలు ఇక్కడ ఖాళీ ఉండదండి, జనాలతో నిండిపోయి ఉంటుంది. రోజుకొక అవతారంలో స్వామి దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ప్రాముఖ్యత, అలాగే జనాలు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటారు. एनटीवी మేడం ఈ లైన్ అయితే భోజనాల కోసం క్యూ లైన్ లో నిల్చున్నారండి. మధ్యాహ్నం 12-12:30 మధ్యలో వచ్చిన భక్తులందరికీ ఇక్కడ భోజనాలు పెడుతూ ఉంటారు.
జగన్నాథ స్వామిని ఉంచే ప్లేస్ ఇదేనండి. ఇక్కడ స్వామివారు ఈరోజు నరసింహావతారంలో ఉన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులంతా ఇలా విచ్చేస్తూ ఉంటారండి. ఇక్కడ జగన్నాథ స్వామి నరసింహావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జగన్నాథ స్వామి నరసింహావతారం యొక్క విశిష్టత ఇక్కడ పంతులు గారి మాటల్లో వినేద్దాం. విక్రమ్ వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేషతో భద్రం మృత్యోర్ముత్యం నమామి. శ్రీ జగన్నాథ స్వామి వారికి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిగా అవతారం వేయడం జరిగింది. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఏంటంటే చిన్నవాడైనటువంటి బాల ప్రహ్లాదుని ఉద్ధరించడం కోసం భాగవతోత్తముడు ఎలా ఉండాలో అలా ఉండేటువంటి వాడు ప్రహ్లాదు, ఎలా ఉండకూడదో ఆ రకంగా ఉండేటువంటి వాడు వాడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు. ఇద్దరికీ భేదం అది. ఆ ప్రహ్లాదుడు భగవంతుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడు అనేటువంటి మనస్తత్వంతో స్వామివారి నిరంతరం కూడా నామస్మరణ చేసుకుంటూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆ నారాయణ స్మృతి వారు వదిలిపెట్టారు. అందుచేత విశ్వాసంలో కూడా సంకీర్ణ నారాయణ శబ్దం మాత్రం విమస్తత సుఖభవంతో చివరిగా ఉన్నటువంటి. అందుచేత ఆయన్ని ఉద్ధరించడం కోసం తన వరములన్నీ కూడా ఎంత భయంకరంగా కోరుకున్నా ఆ వరాలకు అనుగుణంగానే ఆ పాపకర్మ పనిచేయడానికి వజ్ర నఖములు అంటే వజ్రాలాంటి గోడలతో సంధ్యా సమయంలో పగలు కాదు రాత్రి కాదు, గడప లోపల కాదు గడప బయట కాదు, అటువంటి పరిస్థితుల్లో ఆ గడప దగ్గర కూర్చుని తన ఉదయస్థానాన్ని చీట్ చేసి పేగులు మెల్ల వేసుకున్నట్టు నరసింహస్వామి. ఆ పేగుల్లో ఎక్కడా కూడా భగవంతుడైన నారాయణమూర్తి వారి యొక్క చిన్న పదము ఎక్కడ కనపడాలి. అందుచేత భాగవతోత్తముని భక్తుడిని ఎప్పుడు కూడా ఉద్ధరించడం కోసం భగవంతుడు భూమి మీద అవతారం ఎత్తూ ఉంటాడు. నరసింహ వైభవం చాలా గొప్పమైనటువంటి కథలు. ఎవరైనా సరే నరసింహస్వామి వారిని ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, చక్కగా అర్చన చేసిన, అభిషేకము చేసిన కనీసం ఆయనకి ఎటువంటి పదార్థాలు అక్కడ కొద్దిగా పానకము వడపప్పు ముఖ్యమైనటువంటి ఐటమ్స్ అవి కనుక స్వామివారి నివేదన చేసి ఎత్తులుగా తీసుకున్నట్లయితే శారీరకమైనటువంటి రోగములు పోవడమే కాకుండా మానసికంగా ఉండేటువంటి పరిస్థితులే చెప్పబడ్డమే కాకుండా భార్యాభర్తలు కలిసి ఉండడమే కాకుండా మొట్టమొదటగా శత్రు బాధ అంతర్గతంగా బహిర్గతంగా ఏ రకమైన శత్రువుని కూడా నశింపజేసి సదా సర్వదా సహస్రదా కూడా రక్షిస్తానని చెప్పి ఆయన అవతార వైభవంలో మనకు తెలుస్తోంది. నరసింహస్వామి అందుచేత ఈరోజు అటువంటి అద్భుతమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్వామిని స్థూపించి గుర్తించి కనులారా దర్శనం చేసినంత మాత్రము చేత మనకి ఈతి బాధలన్నీ కూడా పోతాయని చెప్పి నరసింహవాడు ఆ పేరు వాడపల్లి రామాచార్యులని ఇక్కడ యాజ్ఞిక బ్రహ్మని సర్వేజన సుఖనోభవంతు. ఇక్కడ జగన్నాథ స్వామికి హారతనిస్తున్నారు. అలాగే ఈ హారతిని భక్తులందరూ తీసుకుంటున్నారు. జగన్నాథ స్వామి మత్స్యావతారంలో మొదటి రోజు దర్శనమిచ్చారు భక్తులకు. రెండో రోజు జగన్నాథ స్వామి కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూడో రోజు జగన్నాథ స్వామి వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగో రోజు జగన్నాథ స్వామి నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఐదో రోజు జగన్నాథ స్వామి
వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 6వ రోజు జగన్నాథ స్వామి పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 7వ రోజు జగన్నాథ స్వామి రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 8వ రోజు జగన్నాథ స్వామి కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 9వ రోజు జగన్నాథ స్వామి శేషపాన్పుపై లక్ష్మీనారాయణలుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారాన్ని దశమి, ఏకాదశి ఈ 2 రోజులు ఉంచుతారు. ఇక్కడ జగన్నాథ స్వామిని దర్శించుకొని వచ్చిన భక్తులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తారు. ఈ 10 రోజులు జగన్నాథ స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజన సదుపాయం అయితే ఉంటుందండి. తప్పే మరి రాడు. జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్లు ఇచ్చేది. ఇక్కడ జగన్నాథ స్వామి దర్శనం పూర్తయిన తర్వాత భక్తులు ప్రసాదం కౌంటర్లో ప్రసాదాలను తీసుకుని వెళ్తూ ఉంటారు. మీ దగ్గర చెప్పేస్తే మనకేం ఇబ్బంది లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.